హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బ్రహ్మానందం గారు తన ఆత్మకథలో ఒక టెన్నిస్ బాల్తో తన స్కూల్ ఫీజు ఎలా కట్టుకున్నారు, 5 రూపాయలతో ఆయన ప్రయాణం ఎలా మొదలైంది, యుద్ధానికి వెళ్తూ కత్తి ఎవరైనా మర్చిపోతారా అనే సంఘటన ఆయనకి ఎలా ఎదురైంది అనేది తెలుసుకుందాం. ఆయన వాక్యాల్లో, నేను చదువు కొనలేను, కానీ చదువుకోవాలని ఆరాటపడ్డాను. నా ఆరాటం పరిస్థితులతో పోరాటంతో మొదలైంది. అప్పటి వరకు 3rd ఫారం దాకా ఫీజు లేదు. 4th ఫారం నుండి ఫీజు కట్టాల్సిందే. నెలకు బడి ఫీజు 3 రూపాయలు. ఆ ఫీజే నా బడికి అడ్డంగా మారింది. అప్పుడు 3 రూపాయలంటే ఇప్పుడు 300 3000. నా ఆశలు బడి వెంబడి పరుగులు పెడుతుంటే నా ఇంటి స్థితి నన్ను చీకటి వాకిట్న నిలబెట్టింది. ఆ వయసులో శూన్యంగా అనిపించింది అని చెప్పలేను గాని అప్పుడు నా మానసిక పరిస్థితి అదే. అగమ్య గోచరం. నాన్నకు వయసు పెరిగింది, సత్తువ తగ్గింది. కుటుంబంలో సభ్యులే ఎక్కువ. ఆదాయం అనడం కన్నా సంపాదన చాలా తక్కువ. అన్నలు వడ్రంగి పని చేసేవాళ్ళు. వాళ్ళు అమ్మా నాన్నలకు తిండి పెట్టడమే ఎక్కువ. తల్లిదండ్రులను అయితే పోషించగలరు గాని నన్ను చూసేదెవరు, ఆర్చేదెవరు, తెచ్చేదెవరు? తిండి, బట్టలు, చదువు వీటినన్నింటినీ ఎవరిని అడగాలి? శ్రీ నాగేశ్వర స్వామి భక్త వెలుగూరి శరభయ్య హైందవోన్నత పాఠశాల. బడి పేరే పెద్దది కాదు, బడికి పెద్ద పేరుంది సుమా. ఆ బడిలో 4th ఫారంలో చేరాను. చదువు మీద మోజు, ఫీజు చెల్లించలేదు కదా, అందుకే అవకాశాన్ని వెతికింది. స్కూల్ ఆవరణలో టెన్నిస్ బాలే నా స్కూల్ ఫీజు కడుతుందని నాకు తెలియదు. కాళ్ళు దగ్గర పడ్డ బాల్ని ఆటగాళ్ల వైపు విసిరాను. ఆ విసరడమే వింతగా నాకో పని చూపించింది. అక్కడికి మాస్టర్లే కాదు, డాక్టర్లు, మంచి ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు వచ్చేవారు. వాళ్ళకి బాలు అందించడమే పని దొరికింది. ఆ పని చేసే వాళ్ళని పిక్కర్స్ అనేవాళ్ళు. టెన్నిస్ పిక్కర్స్. నా పనికి ఇంగ్లీష్ పేరు తగిలించుకుని తెలుగులో జీతం మాట్లాడుకున్నాను. నెలకు 5 రూపాయలు. 3 రూపాయలు బడి ఫీజు, మిగిలిన 2 రూపాయలు పుస్తకాలకు, పెన్నులకు, జిలేబీలకు. ఏమో, నా ఖర్చులు నేనే చూసుకోగలిగాను. 5 రూపాయలతో ఆట మొదలైంది. ఆరాటం, పోరాటం అన్నీ మానేసి నేను చదువు కొనగలిగాను. ఆ వయసులో నేను కడు బేదవాడిని, పని చేసుకుని బ్రతకాలి, డబ్బు సంపాదించుకుని చదువుకోవాలి అనే ఆలోచన మొగ్గ దశలోనే ఉంది. ఇంకా మనసు వికసించిన దశలోనే అవకాశాన్ని వెతుక్కునేలా చేసింది. ఎవరిని యాచించడం తెలియని ఆత్మగౌరవం. నా చదువు ఖర్చు ఆటతో ఆరంభించింది. ఆ రోజుల్లో మాకో టీచర్ ఉండేది, BSc B.Ed టీచర్. టీచర్ అనడం కన్నా నన్ను నడిపించే అదృశ్య శక్తి, ఒక మహోన్నత త్రిమూర్తి అనడం సముచితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆ శ్రీమూర్తి పేరు సున్నం యోగేశ్వరమ్మ. ఆవిడి పరిచయం నా బేదరికానికి పరమ ఔషధం. నేను చురుగ్గా ఉండేవాడిని, చదువులోనూ కాదు, సంస్కృత వ్యవహారాల్లో కూడా. స్కూల్, యూనివర్సిటీకి ఆగస్ట్ 15కి, నవంబర్ 14కి, 26 జనవరికి ఇలా ఏ ఒకేషన్ వచ్చినా ఆ యోగేశ్వరమ్మ గారు నన్నే ముందు పిలిచేవారు. ఆవిడకి నా మీద వాత్సల్యం పెరిగింది. అలా నేను చదువుకుంటూ SSC LC పూర్తి చేశాను. ఆ రోజుల్లో ఇంటర్ కాదు, PUC ఉండేది, అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్. అది చదవాలంటే చాలా డబ్బు కావాలి. మళ్లీ సమస్య మొదటకొచ్చింది. ఏ దారి దొరక్క PUCలో చేరాక సంవత్సరం గ్యాప్ వచ్చింది. అప్పుడు మళ్లీ అదృశ్య శక్తి యోగేశ్వరమ్మ గారికి నా పరిస్థితి గుర్తు చేసింది. ఆవిడకు అన్నగారు, ఆయన పేరు సున్నం ఆంజనేయులు గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ భీమవరం కాలేజీలో. అది PNR కాలేజ్. అక్కడ ఆయనకు ఈవిడ రికమెండ్ చేశారు. బ్రహ్మానందం అని చురుకైన కుర్రవాడు, చాలా టాలెంట్ ఉంది, భీమవరంలో హాస్టల్ ఏదైనా చూసి చదివిస్తే బాగుంటుంది అని చెప్పారు. ఆయన సరేనన్నారు. అక్షరం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపమే నాకు అక్షరభిక్ష పెట్టింది. యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోతాడా ఎవడైనా అనే సంఘటన ఈ విధంగా మొదలైంది. భీమవరం ప్రయాణం నాకు వరం. నా జీవితం అనుకోని మలుపు తిరగడానికి, నన్ను నేను శిల్పిలా చెక్కుకోవడానికి భీముడంతటి బలం భీమవరం ఇచ్చింది. మొట్టమొదటిసారి నేను సత్తెనపల్లి వదిలిపెట్టి చాలా దూరం ప్రయాణం చేయడం. సున్నం యోగేశ్వరమ్మ గారి పుణ్యమాని ఆవిడి సిఫార్సుతో సున్నం ఆంజనేయుల గారి దగ్గరకు బయలుదేరాను. ఉన్నత విద్య ఉన్నతమైన భవిష్యత్తునిస్తుందనే ఆశ రైలు బండిలో వేగంగా దూసుకు వెళ్తుంటే అప్పటిదాకా నేను అనుభవించిన కష్టాలన్నీ పట్టాల పక్కన చెట్టు పుట్టల్లా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. విచిత్రంగా నా మజిలీ 2 జిల్లాలు దాటి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది రైలు బండి. భీమవరంలో దిగాను. అడుగు అడిగింది, వెనకడుగు వేస్తావా అని. ఆశ బదులు చెప్పింది, ముందడుగు తప్ప ఇంకో అడుగు వెయ్యను అని. భీమవరంలో బలుసుముడి అనే ఏరియాలో ఆంజనేయుల గారిల్లు. రిక్షాలో వెళ్ళాను. గేటు ముందు దిగి నా అడుగులు తడబడుతున్నాయి. వాళ్ళెవరో తెలీదు, ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు, ఈ ఊరేంటో తెలీదు, ఇక్కడ వారు మాట్లాడే యాసేంటో తెలీదు. బయట వాసరాల్లో కూర్చుని ఆ ఇంటి ఇల్లాలు ఒత్తులు చేసుకుంటుంది. ఆవిడే ఆంజనేయులు గారి భార్య శారదా గారు. ఆ ఇంటి ఇల్లాలు సరస్వతీదేవి పేరు పెట్టుకుని గుమ్మంలో లక్ష్మీదేవిలా కూర్చుని ఉంది. నమస్కారం పెట్టాను. ఎవరు అంది. అప్పట్లో ఫోన్లు గట్రా ఏముంటాయి,
ఏ వార్త చేరాలన్నా ఓ కార్డు ముక్కే. యోగేశ్వరమ్మ గారు అప్పటికే కార్డు ముక్క రాశారు. నా పేరు బ్రహ్మానందమమ్మ, సత్తెనపల్లి నుండి వస్తున్నాను. యోగేశ్వరమ్మ టీచర్ గారు పంపించారు అని చెప్పాను. నువ్వేనారా బాబు అన్నారు దయగా. వాసరాలో నా పెట్టెను పెట్టాను. స్నానం చేసిరా, భోజనం వడ్డిస్తానని చెప్పారు. బట్టలు తీసుకుని పెరట్లోకి నడిచాను. స్నానం పూర్తయ్యాక నా పల్లెం తీసుకుని వెళ్ళి వంటింటి వెనక వాసరాలో కూర్చున్నాను. ఆవిడ ప్రేమగా వడ్డించింది. అమ్మగారి దర్శనమైతే అయ్యింది. అయ్యేవారు ఎలా ఉంటారో అనుకోగానే మాటలు వినిపించాయి. ఎవరిది ట్రంకు పెట్టి? సత్తెనపల్లి నుండి మన యోగేశ్వరమ్మ పంపించిన కుర్రవాడొచ్చాడండి అని చెప్పింది లక్ష్మీదేవిలా కనపడే శారదా గారు. సర్లే, రేపు చేరుస్తాలే అన్నాడాయన. భోజనమయ్యాక ఆయన నన్ను చూశారు గంభీరంగా. నా వివరాలు చెప్పాను వినయంగా. మా నాన్న స్తోమత గురించి కూడా చెప్పాను కొంచెం బిడియంగా. పొద్దున్నే ఎన్నింటికి తయారై ఉండాలో ఆర్డరేసి వెళ్ళారు. వాళ్ళు చూపించిన పంచనే పెట్టే నేను. అక్కడే చదువుకోవాలి, అక్కడే పడుకోవాలి. ఎలాగో తెల్లవారింది. అప్పుడు పేలిందుకో బాంబు. కాలేజీకి ఆయనతో కలిసి బయలుదేరడానికి సర్టిఫికేట్ కోసం చూస్తే లేదు. బహుశా నా జీవితంలో అంతగా భయపడింది ఆ రోజేనేమో. జడిసిపోయి తడిసిపోయి వణికిపోయి వెనక్కిపోయి పక్కకు పోయి ఎక్కడికి పోవాలో తెలియక ఆయన దగ్గరికి పోయి గొంతు తడారిపోయింది. SSLC సర్టిఫికేట్ తీసుకురావడం మర్చిపోయి మిగతాది మింగేశానో ఆపేశానో గుర్తులేదు. ఆ తర్వాత ఆయన మొహంలో కనబడ్డ రౌద్రం చూసే ధైర్యం నాకు లేదు. తలదించుకుని వంచుకుని నిలబడ్డాను. ఆయన గొంతు చించుకుని తిట్లు లంకించుకున్నారు. ఎట్లాంటి వాడి జీవితంలో ఏం పైకొస్తాడు? PUCలో చేరడం అంటే పిల్లలాడే ఆటనుకుంటున్నాడా? సర్టిఫికేటే ముఖ్యం, అదే మర్చిపోయి వస్తాడా? యోగేశ్వరమ్మకు కార్డు ముక్క రాసి పడే, తిరుగు ప్రయాణం కట్టమని చెప్పు అని కేకలేశారు. నేను బెదిరిపోయి హడ్లిపోయి పులి ముందు కుందేల్లా అయిపోయి దీనంగా చూడడం శారదా గారు గమనించారు. పాపం కుర్రాడు ఏదో హడావుడిలో మర్చిపోయాడుంటాడు. ఈ మాత్రానికి అతని భవిష్యత్తుని పాడు చేయాలా? మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాడులేండి అని ఆవిడ దయగా సామరస్యంగా సర్ది చెప్పింది. ఆ ఉగ్ర నరసింహ రూపం కాసేపటికి శాంతపడి అదేదో వెంటనే ఏడవమను సన్నాసిని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. భీమవరం మళ్ళీ వరం ఇచ్చింది. నాకు ఆ మాత్రం అక్షంతలు పడాల్సిందే. యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోతాడా ఎవడైనా సరే?